హలో నమస్తే, వెల్కమ్ టు వంశీ టీవీ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ వివాదాలు రేవంత్ రెడ్డి వెనకే ఉంటాయో లేక రేవంత్ రెడ్డి వివాదాలు అయ్యేలా వ్యవహరిస్తారో తెలియదు కానీ ఆయన సీఎం అయిన దగ్గర నుంచి ఏదో ఒక వివాదం తెరపైకి వస్తూనే ఉంది. అందులో హైడ్రా ఎంత హైలైట్ అయిందో చెప్పాల్సిన పని లేదు. దాని కథ అందరికీ తెలుసు. ఇక కులగణ గురించి తెలిసిందే. అందులో బీసీ గణన పెద్ద వివాదమైంది. దాని కథలోకి వెళితే చాలానే మాట్లాడుకోవాలి. ఇప్పుడు కంచగచ్చిబౌలిలోని భూముల వివాదం. ఇప్పటి వరకు వచ్చిన వివాదాల అన్నిటిలోనూ ప్రతిపక్షాలు రాజకీయం ఉంది. ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ రాజకీయం ఉంది. ఇప్పుడు ఈ భూములు వివాదం కూడా అంతే. మరి ఈ వివాదం కావాలని ప్రతిపక్షాలు చేస్తున్నాయా లేక ఇందులో ప్రభుత్వం తప్పుందా? అసలు అవి అటవీ భూములేనా? అందులో జింకలు, లేడీ, నెమళ్ళు లాంటి వన్య ప్రాణులు ఉన్నాయా? అసలు భూ వివాదంలో అసలు నిజమేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని వేలం వేయాలని సీఎం రేవంత్ డిసైడ్ అయ్యారు. దీనికి తగ్గట్టుగా భూమి చదును చేసే కార్యక్రమం మొదలుపెట్టారు. ఇక్కడే అసలు గొడవ మొదలైంది. భూమి చదును చేసేటప్పుడు అక్కడున్న వన్యప్రాణులు బెదిరిపోయి పారిపోతున్నట్లు సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు వచ్చాయి. అలాగే వేలాదిగా ఉన్న వృక్ష సంపదని కూల్చేస్తున్నారని ప్రచారం జరిగింది. ఇక దీనిపై ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్లు ఎంటర్ అయ్యాయి. అక్కడ నుంచి ఇది రాజకీయ రచ్చగా మారింది. మొన్నటి వరకు పేదల గూడిపైకి జేసీబీలను పంపిన రేవంత్ ఇప్పుడు వన్యప్రాణుల గూడిపైకి జేసీబీలను పంపారని ఫైర్ అవుతున్నారు. అలాగే అటవీ శాఖ పరిధిలోని భూములను నాశనం చేస్తున్నారని అంటున్నారు. అయినా అటవీ శాఖ పరిధిలోని భూమిని స్వాధీనం చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని బీజేపీ వాళ్ళు చెబుతున్నారు. ఈ భూములు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని భూములని అంటున్నారు. 400 ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ భూమిని ఎవరు కొన్నా 3 ఏళ్లలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి స్వాధీనం చేసుకుంటామని, దాన్ని రాష్ట్రంలోనే అతిపెద్ద ఈకో పార్కుగా మారుస్తామని కేటీఆర్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఈ భూముల కోసం సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. భూమి చదును చేసే కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వారిపై పోలీసులు లాఠీలు జులిపించడం పెద్ద వివాదంగా మారింది. అటు పర్యావరణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇలా అన్ని వైపుల నుంచి రేవంత్ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వ వాదన వేరుగా ఉంది. అసలు ఈ భూములు హెచ్సియు పరిధిలో లేవని, ఈ భూములు యూనివర్సిటీ పక్కన మాత్రమే ఉన్నాయని, నెమళ్ళు, ముంగీసలు తిరుగుతున్నాయి కాబట్టి అటవీ ప్రాంతంగా గుర్తించాలని అంటున్నారని, అలా అంటే యూనివర్సిటీ భూములు మొత్తాన్ని అటవీ ప్రాంతంగా గుర్తించాలని ప్రభుత్వం తరపున వాళ్ళు వాదిస్తున్నారు. ఇది అసలు అటవీ ప్రాంతం కాదని, ఇందులో 4 ఎలిఫెంట్లు ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇటీవలే 5 ఎకరాల్లో యూనివర్సిటీకి సంబంధించి పెద్ద భవనం నిర్మించాలని గుర్తు చేస్తున్నారు. 2006 నుంచే ఈ భూములు పరిశ్రమల స్థలంగా గుర్తించారని, ఇప్పటి వరకు కోర్టు కేసులో ఉందని, ఇప్పుడు అడ్డంకులు తొలగాక ప్రభుత్వం వేలానికి సిద్ధమైందని చెబుతున్నారు. ఇలా ప్రభుత్వం వాదన ఉంది. మొత్తానికి 2 వైపులా వాదనలు ఇలా ఉన్నాయి. ఈ సమయంలోనే హైకోర్టులో పిటిషన్ వేయగా అది ఇప్పుడు విచారణలో ఉంది. మరి కోర్టు నుంచి ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి. సరే, అసలు విషయానికొస్తే ఈ భూములు అటవీ శాఖ పరిధిలో లేవని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఒకవేళ అటవీ శాఖ పరిధిలో లేకపోయినా వేలాది చెట్లు, వన్యప్రాణులు ఉన్నప్పుడు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అలాంటివి లేనప్పుడు తర్వాత ఏం చేస్తారనేది ప్రభుత్వం ఇష్టం. అదే సమయంలో ప్రతిపక్షాల సైతం దీన్ని రాజకీయ రచ్చగా మార్చేశాయి. గతంలో కేసీఆర్ అధికారంలో ఉండగా 100 ఎకరాలను వేలం వేశారు. కోకాపేట్లో ఎకరం 100 కోట్లకు అమ్మారు. బుద్వేల్ నుంచి మోకిలా వరకు లేఅవుట్లు వేసి లెక్కలేనన్ని ఎకరాలు అమ్మేశారు. అప్పుడు చెట్ల గురించి, నెమళ్ళ గురించి టాపిక్ లేదు. ఒకవేళ అవేమి లేవు ఏమో తెలియదు కానీ అప్పుడు వేలం వేసి కోట్లు వస్తున్నప్పుడు కేసీఆర్ రియల్ ఎస్టేట్ భూమి బాగా పెంచారని చెప్పుకున్నారు. ఇప్పుడు రేవంత్ ఏమో ఈ భూములు వేలం వేస్తున్నారు అనేసరికి రచ్చ రేగింది. మరి ఇందులో ప్రభుత్వం తప్పు ఉందా, ప్రతిపక్షాలు రాజకీయంగా రచ్చ చేస్తున్నాయా అనేది కోర్టు తేల్చాల్సిందే. ఏదేమైనా చెట్లు, వన్యప్రాణులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన వంశీ టీవీ ఛానల్.